ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి. ఈ సంవత్సరం 2025 మార్చి 30 చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి రోజు శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది పండుగ ఏర్పడింది. ఈ సంవత్సరం ఏ ఏ రాసుల వారు ఎలాంటి ఫలితాలు ఎదుర్కోబోతున్నారు, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, వృత్తి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఏ రాసుల వారు ఏం చేస్తే మంచి జరుగుతుంది, 2025వ సంవత్సరంలో ఏ రాసుల వారికి అదృష్టంతో పాటు అఖండ రాజయోగం వరిస్తుంది, ఏ రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, అలాగే ఏ రాసుల వారికి విపరీతమైన కష్టాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాసుల వ్యక్తులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వ్యక్తులకు విశ్వవాసునామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి ఆర్థిక పరంగా కొంత కష్టకాలం ఎదురు కావచ్చు. మేషరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అనుభవిస్తారు. ఈ రాశి విద్యార్థులకు ఈ ఏడాది కష్టపడాల్సిన సంవత్సరం అనే చెప్పాలి. మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. స్త్రీలకు సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కొంత బాగుంటుంది. సినీ మీడియా రంగాల వారికి ఆర్థిక సమస్యలు కలగవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు రావచ్చు. ఈ ఏడాది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా రావచ్చు. కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారు మంచి శుభ ఫలితాలు పొందాలనుకుంటే మంగళవారం రోజు, గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించాలి. వృషభ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి విశ్వవాసునామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఉగాది పండుగ నుండి శని లాభస్థానంలో ఉండడం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యాలను రేపటికి వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. గురు వృషభ రాశి సంచారంతో ధన నష్టం కలుగుతుంది. రాహువు మీనరాశి సంచారంతో శుభవార్తలు, శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పులు జరగవచ్చు. అలాగే అనుకున్న కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది. అలాగే శుక్రవారం రోజున కనకదార స్తోత్రాన్ని పఠించండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 3 లేదా 4, అవమానం 3. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతికూలతలు తక్కువగా ఉంటాయి. ఉగాది పండుగ తరువాత మిథున రాశి వారికి ఆర్థికంగా తిరుగుండదు. సోదరుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. రుణ ప్రయాణాలు ఆలస్యంగా ఫలిస్తాయి. శని మీన రాశి సంచారంతో నూతన కార్యాలు చేపడతారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. స్థిర నిర్ణయాలు తీసుకోలేరు. ధర్మ కార్యాలు చేస్తారు. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మిథున రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సమాజంలో చాలా మంచి గౌరవం లభిస్తుంది. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. ఈ సంవత్సరంలో ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. శుభకార్యాల మూలంగా ధన వ్యయం అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ధన లాభంతో రుణ బాధలు తీరుతాయి. అనుకోని ఆపదల్లో చిక్కుకునే అవకాశం ఉంది. కుటుంబంలో అభివృద్ధి చూస్తారు. శని మీనరాశి సంచారంతో వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. సోదరుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సమాజంలో గుర్తింపు వస్తుంది. అష్టమ శని ప్రభావం వల్ల పనుల్లో చికాకులు, అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. రాహుకేతువుల ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు, ఆందోళనలు ఎక్కువవుతాయి.
పనుల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. సినీ రంగం, మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు ఎక్కువవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందుతారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన నష్టం నుంచి బయటపడవచ్చు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు అనుకూలమైన సంవత్సరం ఈ సంవత్సరం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతికి కొనియాడెదరు. ప్రతి పనిలో వ్యతిరేకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ముఖ్య వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లలతో ప్రయాణాలు, విలాసాలు చేస్తారు. కన్యా రాశి వారు మంచి ఫలితాల కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని పారాయణ చెయ్యండి. తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 2. సమాజంలో గౌరవం ఉంటుంది. ప్రతికూలతలు తక్కువగా ఉంటాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ఏడాది సంతానం వలన శుభవార్తలను వింటారు. మంచి ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. వస్తు సామాగ్రి విపరీతంగా కొంటారు. పదవులు, సభ్యత్వాలు వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. సమాజంలో గుర్తింపు ఉంటుంది. అవమానాలు తక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని మనసులోతుల్లోకి తీసుకోకుండా ఉంటే మంచిది. వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చును. పట్టుదల పెరుగుతుంది. రుణములు తీర్చుకుంటారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన వస్త్ర లాభం కలుగుతుంది. లావాదేవీలు ఫలించును. వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనస్సు రాశి వారికి కఠినమైన నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. దీనితో అనారోగ్య బాధలతో ఇబ్బంది పడవచ్చు. స్థానచలన సూచనలుంటాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండవు. మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కావాలని అనుకుంటారు. విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. రైతాంగానికి శుభ ఫలితాలు కలుగును. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది. ధనస్సు రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ప్రతికూలతలు తక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయం మూలంగా లాభాలను పొందుతారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. మీరు ప్రయత్నించిన ప్రతి కార్యం ఫలిస్తుంది. మకర రాశి స్త్రీలు రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉంటే మంచిది. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. శత్రువుల వల్ల సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు దుర్గాదేవిని పూజించండి. అలాగే ఈ రాశివారు మంచి ఫలితాల కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 4. సమాజంలో చాలా మంచి గౌరవం లభిస్తుంది.
అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్లకు ఈ ఏడాది చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు ఇబ్బంది పెడతాయి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో సమస్యలు ఎక్కువవుతాయి. నిరుద్యోగులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు కలగవచ్చు. రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి. ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్లి అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు అప్పు చెయ్యవద్దు, అప్పు ఇవ్వవద్దు. స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు వేధించును. నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. అలాగే మంచి ఫలితాల కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 5. ఈ రాశి వారికి ఒత్తిళ్లు, చికాకులు అధికంగా ఉంటాయి. జన్మ శని, ఎలినాటి శని ప్రభావం వల్ల జాగ్రత్తలు వహించాలి. మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం కలుగుతుంది. ఉద్యోగంలో సమస్యలు అధికమవుతాయి. ప్రతి పనిలో సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన ఖర్చులు జరుగుతాయి. రైతాంగం వంటి రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. కోర్టు వ్యవహారములు వంటివన్నీ కొత్త ప్రతికూల ఫలితాలు ఇచ్చును. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.